ఏంటి, నా చెల్లి కొడుకా? అవును సార్. అంత గొడవ చేశాడా? అవును సార్, వాడు చాలా డేంజరస్. పైగా వాడికి వీడియో తీసే అలవాటు కూడా ఉంది. మీరు జాగ్రత్తగా ఉండండి సార్. అయ్యా, మీ చెల్లిగారు అబ్బాయి అంట, వారసుడు వస్తున్నాడు. వీడే నమస్తే మాయా, నేను నీ మేనల్లుడిని రాజా. రాజా, చిన్నప్పుడే పోయావని చెప్పారు. మా నాన్న అబద్ధాల గురించి నీకు తెలియదే ఉంది మాయా. మీ నాన్న ఎక్కడా? 4 రోజుల క్రితం మా నాన్న జాండీస్ వచ్చిపోయాడు. పోతూ పోతూ నీ గురించి మా అమ్మ గురించి చెప్తే ఫ్యామిలీని ఎత్తుకుంటే ఇలా వచ్చా. నీకిద్దరు కొడుకులంట కదా, ఏరాలు పాపం అత్తమ్మ పోయిందంట కదా. కానీ ఊర్లో అందరేంటి నువ్వే చంపావంటున్నారు. ఏరా, మా మావయ్య చంపాడా? చెప్పారా? ఇవ్వాలే వచ్చాను, నాకేం తెలుసు. ఎన్ని గదులున్నాయి ఇక్కడ? నీ కూతురా? ఓయ్, ఏం పేరు నీ పేరు? అలా చూస్తావేంటి, చెప్పు. పారిజాతం. మరి బయట అందరూ మౌని అని పిలుస్తున్నారేంటి? అవును, అందరూ నన్ను అలాగే పిలుస్తారు. మరప్పుడు ఆ పేర్లే చెప్పాలి, సర్టిఫికేట్ల పేర్లు మాకెందుకు? పదా లోపలికి పదా. మాయా, పాతీల నిలుబ పెద్ద కట్టే మాయా, చాలా బాగుంది. బాగుంది మాయా, నీ టేస్ట్ అదిరిపోయింది మాయా. ఈ ఫ్లోరింగ్ అప్పుడేంచిందా కొత్తదా? బా, భలే స్మూత్గా ఉంది మాయా, అదిరిపోయింది. ఈడు మళ్ళీ లోపలికి వెళ్ళాడేంటి? నేను బావనే. నువ్వు మా బావేంటి? బావనే, అత్త కొడుకుని బావే అంటారు. అయ్య బాబోయ్, ఏంటి గవ్ మీద గవ్ పడింది? బాగుంది మాయా, గదులు పెద్ద పెద్దగా బాగా కట్టించావు. ఏదో అనుకున్నాను గానీ నువ్వు సూపర్ మాయా. మరి ఇంత పెద్దిల్లుంచుకొని మా అమ్మని గుడిసెలో వదిలేశారేంటి? ఎరా, మాట్లాడు చూస్తావేంటి? చెప్. ఏంట్రా, ఇందాక నుంచి చూస్తున్నా. ఆ మాత్రం ఎటకారం మాకు తెలుసు. కొంచెం తగ్గు. వచ్చిన రోజునే అంత స్పీడ్ మంచిది కాదు. నాకన్నీ నీ పోలికలే వచ్చాయి. నీ స్పీడే నాకు వచ్చింది. కాలు చేయో తీసేస్తే కానీ తగ్గదు. తీసేద్దాం మాయా, తొందరలో తీసేద్దాం. అయ్యా, పొలంలో గొడవ అవుతుందయ్యా. గొడవ? అవునండి. మాయా, గొడవ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇక్కడే ఉండు. రేయ్, నీ పేరేంట్రా? భద్రం అండి. భద్రమా? దా, పొలంకి వెళ్దాం పదా. పదండి. మీ స్టైల్ నాకు అర్థమైపోయింది సార్. ఇందాక మీ మావయ్య గారిని తిడుతూ నన్ను కొట్టే చూసారా, అక్కడ పడిపోయానండి. వచ్చిన 5 నిమిషాల్లోనే అమ్మాయి గారు నొక్కేశారు. అదేం తెలియండి బాబు. చాలా చేసావరా సార్. ఈ రోజు నుంచి మీకు నేను పెద్ద అమ్మాయిని. మీకు ఎలా కండాలు పడుచుకున్నాను. ఏంటి కూలి జనాలు తీసుకొచ్చి డాన్స్ ఆడుతున్నావు ఏంటి? మీరు మీ నాన్న కలిసి రైతుల్ని కూలోళ్ళనించేశారు. ఈ పొలాలు వాళ్లవే, పండించింది వాళ్లే, పంట మాత్రం మీరు తీసుకుపోతారు.
ఇలా ఎన్నాళ్ళు భరించాలి? ఓయ్ మమ్మల్ని అడగటానికి నువ్వే వత్తివే ఎవత్తివే నువ్వు ఎవర్తి గివర్తి అని అంటారేంట్రా? తను మా అమ్మరా. మా అమ్మని పట్టుకుని నోటికొచ్చట్టు మాట్లాడతారా? ఎవరా నువ్వు? బావా, నేను మా అమ్మ కొడుకుని, అంటే నీ మేనత కొడుకుని. ఇప్పుడే ఇంటికెళ్ళి వచ్చా. మాయని మరదల్ని కలిసా. నిన్ను చూద్దామనే ఇలా వచ్చా. పెద్దోడొక్కడే బ్యాలెన్స్. ఏంటడి పేరు? రామంట కదా. మంచి పేరే పెట్టారు. అసలు ఎవరా నువ్వు? అదేంటి బావా, ఇన్ని డీటెయిల్స్ చెప్పే కూడా బుర్ర తక్కువ ఏదో మాట్లాడతావు? వారసుండ్రా నేను. రేగి అనద్దు. మా అమ్మ వాటా పట్టుకెళ్ళడానికి వచ్చా. మామిడి తోటలో సగం గీత గీస్తా, రొయ్యల చెరువులో సగం గీత గీస్తా, మా బావింట్లో కూడా గీత గీస్తా, గోడ కట్టేస్తా. మీరెవర్రా అడగడానికి? ఇడు నా బామర్తంట చేసేయండి ఆయన్ని. మా బావేదో నా గురించి తెలియకన్నాడు. మీకేమైందిరా? కుట్టయ్య కుట్టు, నువ్వు మా పాలిట దేవుళ్ళ వచ్చావు. ఏ నా కొడుకుని వదలద్దు, తరిమి తరిమి కుట్టు. హలో నాన్న ఎవరు ఇడు? నేనే పెంట నా కొడుకుని అనుకుంటే ఇడు నాకంటే పెంటగల్లా ఉన్నాడు. నాన్నత్త కొడుకా? ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడా? ఆడుకుంటాడు, అందరితో ఆడుకుంటున్నాడు. లక్ష్మమ్మ, మన కష్టాలు తీర్చడానికే నీ కొడుకు వచ్చాడు. వాళ్ళ తాట తీసే కొడుకుని కన్నావమ్మా. సూపర్. బావా, ఎప్పటికైనా కలిసి ఉండాల్సిన వాళ్ళు నువ్వు నేను. వీళ్ళంతా చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. కొడతన నువ్వేం ఫీల్ అవ్వకు బావా. వింటున్నావా? మరి డైలాగ్ వింటున్నావా? నాన్న అన్ని చంపేస్తానన్నా. సారీ బా. అయ్యో, నా చేత మా బావను కొట్టిస్తారా? తీసుకెళ్ళండి రా, మా బావను హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్, మీరు మమ్మల్ని కనిపించేస్తున్నారు. ఇంతకీ మీరు ఎవరు పార్టీ సార్? మనం అంతా ఒకటే ఊరు, ఒకటే పార్టీ, ఒకటే హాస్పిటల్. ఉందని హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. తీసుకెళ్ళండి.